ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీన్ని నువ్వు మార్చలేవు. రేపే వినయ్కి విద్యకి పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా ఆ తర్వాత ఘనంగా ఇద్దరికి మరోసారి పెళ్లి జరిపిస్తాను. వినయ్, పదయ్య పోదాం. బావగారు, పరిస్థితి మరీ పాకానికొచ్చినది. మా నాయన్ని చూడబోతే ఈ పెండ్లి రిజిస్ట్రేషన్ తో పాటు ఆస్తి మొత్తాన్ని కూడా వెంకిగాడి పేరు మీద రిజిస్టర్ చేయించేలా ఉన్నాడుగా. ఇప్పుడేంది పరిస్థితి? అఖిలమ్మా, పెద్ద ఆయనకి మనం ఒక అవకాశం ఎందుకు ఇవ్వాలమ్మా? ఆయన చేయాల్సింది ఆయన చేయి, నువ్వు మనం చేయాల్సింది మనం చేద్దాం. ఏంది బావగారు మీరు అనేది? మరేం లేదమ్మా. ఇంకే ప్లాన్ బాగానే ఉండాది. వెళ్ళి కానివ్వండి. ఇంక వాళ్ళు చేసేందుకు ఏం మిగలదు. మనం చెప్పినట్టే వినాలా. మాయా, నీకింత చెత్త ఐడియాలు ఎలా వస్తాయి మాయా? అదేంట్రా, బాగా వర్కౌట్ చేసే చెప్పాను కదా. ఆ వెంకీగడు వర్కౌట్ కానివ్వడు మాయా. వాడసలే కాలాంతకుడు. నేను వాడి పాలిట యమకింకరుండిరా. చూస్తూ ఉండు, ఈ ఆటలో గెలుపు మనదే. నాకు డౌటే, మీకు కూడా డౌటే కదా. వస్తున్నావా? వస్తున్నాడు మాయా. శారదా, నీ ఆరోగ్యం గురించి నీకు దిగులుగా లేకపోయినా నీ బిడ్డలకు దిగులుగా ఉంటుందిగా శారదా. అయినా ఇప్పుడు నువ్వు భోజనం మానేస్తే మాత్రం మనసులో ఉన్న బాధ తీరిపోతుందా? నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కదా నీ మనసు నొప్పించకూడదని ఎంత బాధనైనా వాళ్ళు భరించడానికి సిద్ధపడుతున్నారు. అర్థం చేసుకోవాలిగా. నువ్వు బాధపడితే నీ బిడ్డలు చూడలేరు శారదా. నువ్వు పడిన అవమానానికి సమాధానం చెప్పడానికి బిడ్డకి శక్తి కావాలి. ఆ శక్తి మరేంటో కాదు శారదా, నువ్వు ధైర్యంగా ఉండడమే. వెంకీ, నువ్విలా మాట్లాడుతూ ఉంటే మీ నాన్నే నాతో చెప్తున్నట్టుందయ్యా. మనసులో ఉన్న భారం, భయం అంతా నీ మాటలతో తీరిపోయిందయ్యా. మీ నాన్నను మరోమారు కళ్ళ ముందు చూస్తున్నట్టే ఉంది. భోంచేయడమే కాదయ్యా, నా బిడ్డల కోసం ఇక మీదట నేను ధైర్యంగా ఉంటాను. అది మా అమ్మంటే. కూర్చోమ్మా, కూర్చో. విద్య, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. ఇది మా నాన్న ముద్ద. ఇది వెంకీ ముద్ద. అన్నయ్య, నా ముద్ద నేనే తినిపిస్తాను.
మరి నా ముద్ద సంగతి ఏంటి? గురుగారు మీరా? ఇంకా గురువుగారు ఏంటయ్యా, తాతయ్య అని నోరారా పిలువు. అలాగే, ఆశీర్వదించండి తాతయ్య. నిన్ను చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. చల్లగా ఉండమ్మా. ఇంకా మీకు ఏ దిగులు లేదమ్మా. ఈ తాతయ్య ఉన్నాడు. దేవరపాటి భార్గవనాయుడు తండ్రి, దేవరపాటి నరసింహనాయుడిని నేను. మీరు ఈ దేవరపాటి వంశ వారసులు. మామయ్య గారు, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండమ్మా. అమ్మా శారదా, ఇన్నాళ్లుగా మీరంతా ఏమైపోయారు, ఎక్కడ బతికారు నాకు తెలీదమ్మా. కాని ఈరోజు తప్పక వస్తుంది, నేను మిమ్మల్ని ఇలా చూస్తాను అని మాత్రం నాకు బాగా తెలుసు. ఆ ఆశతోనేనమ్మా గుండె నిండా బాధ నింపుకొని మొండిగా ఒక బండోడిలా బతికేస్తూ ఉన్నాను. ఇప్పటికి నా కల నెరవేరిందమ్మా. మనవడా, నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనిపించింది నాకు, ఏదో బంధం మనిద్దరి మధ్య ఉంది అని. ఈ మనసు ఒంట్లో ప్రవహించే ఈ రక్తబంధాన్ని అప్పుడే కనిపెట్టేసింది. కాని ఈ కళ్ళే పోల్చుకోలేకపోయాయి. తాతయ్య, దేనికైనా సమయం రావాలి అంటారు కదా. అయినా ఈ విధి ఆడే ఆట ఎవరికి మాత్రం తెలుస్తుంది? కానీ తాతయ్య, నేను ఈ ఊరికొచ్చింది నా చెల్లెలి కోసమైనా నన్ను రప్పించింది మాత్రం ఈ ఊరితో మాకున్న బంధమే అనిపిస్తోంది. కానీ అలాంటి ఊరే ఇవాళ భార్గవనాయుడు గారి కుటుంబాన్ని ద్వేషిస్తుంది. అందరిలో నా తల్లి అవమానపడుతుంటే కూడా ఏ ఒక్కరూ అడ్డు చెప్పలేదు. నా తల్లినే హంతకురాలన్నారు. అవమానానికి ఆజ్యం పోసి మాటలతోనే ఆత్మాభిమానాన్ని కాల్చేశారు. అంత జరుగుతున్నా నేను మాత్రం ఏం చేయగలిగాను మనవడా?